కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడుతుందా? తెలంగాణలో వన్ మ్యాన్ షోకి అవకాశం లేదా? అందుకే సీఎం వెంట ఎవరో ఒకరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారా? తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి సుమారు 3 వారాలు కావస్తోంది. అయితే తాజాగా ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి మర్యాదపూర్వకంగా కలవడానికి ఢిల్లీ వెళ్లారు. సహజంగానే రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని వెళ్లి కలవడం సాంప్రదాయం. అలాగే రేవంత్ కూడా ఈ భేటీలో రాష్ట్ర అవసరాలను ఆయనకు వివరించి వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కోరినట్లు సమాచారం. అంతేకాదు నిధుల కోసం కూడా ప్రతిపాదనలు పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. అయితే ఇది ముందుగా అనుకున్న స్కెడ్యూల్ కాదట. నిజానికి భట్టి విక్రమార్కకు అదే రోజు ఖమ్మం జిల్లాలో పాల్గొనవలసిన ముందస్తు కార్యక్రమాలున్నాయి. అయితే సీఎం ఢిల్లీ టూర్ నిర్ణయమైన తర్వాత భట్టి ఖమ్మం పర్యటనను సైతం రద్దు చేసి మరీ ఆయన్ని కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ పంపారని వార్తలొస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి కష్టమని వాదన పలుచోట్ల వినిపించింది. దీంతోనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకునికి తగు ప్రాధాన్యతను ఇస్తూ వన్ మ్యాన్ షో నడవకుండా, పార్టీలో వర్గపోరు తలెత్తకుండా కాంగ్రెస్ అధిష్టానం తగు జాగ్రత్తలు తీసుకుంటోందని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఏ పార్టీలో అయినా నాయకుల వంటెద్దు పోకడలు వారికి చేటు చేస్తుంటాయి, పార్టీకి కూడా చేటు చేస్తుంటాయి. అందుకే పార్టీ నాయకత్వాలు ఇలాంటి సందర్భాల్లో ఒకరికి కీలక పదవి కట్టబెట్టినా కూడా అందరినీ కలుపుకుపోవాలి అనే మాట సాధారణంగా చెబుతుంటారు. దీంతో వ్యవస్థాగతంగా కూడా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేప్పుడు మంత్రుల మాటలకు, అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చే విధంగా హస్తం అధినేతలు జాగ్రత్త వహిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తులకు కాకుండా పార్టీకి ప్రాధాన్యమన్నట్లు అధిష్టానం తీరు ఉంది. నిజానికి నాడు వైఎస్ ఒక్కరి వల్ల ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు అధికారం రాలేదు. పి జనార్దన్ రెడ్డి, డి శ్రీనివాస్, జానారెడ్డి ఇలా ఎంతోమంది ఉద్దండులు అందరూ కష్టం ఫలితంగానే కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చిందని, పాదయాత్ర చేయడంతో ఆ క్రెడిట్ వైఎస్ఆర్ ఖాతాకు మళ్లిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు ఆ ప్రచారం కంటిన్యూ అవడం వలన 2009 నాటికి వైఎస్ఆర్ తిరుగులేని శక్తిగా మారారని, ఎంతలా అంటే అధిష్టానాన్నే లెక్క చేయని విధంగా ఆయన తీరు ఉందని, ఆయన చెప్పిన వారికి ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందే అన్నట్లుగా పెత్తనం పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ విషయంలో మరోసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే వన్ మ్యాన్ షోకు అవకాశం ఇవ్వకూడదని, అందుకే రేవంత్ వెంట ఇతర నేతలు ఉండేలా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి టీ కాంగ్రెస్ అంతా ఒక్క జట్టుగానే ముందుకు నడుస్తుందా లేదా అన్నది.